అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు జనసేన నాయకులు లక్ష్మీకాంత్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుంది అంటేనే ఎటువంటి ప్రమోషన్స్ అవసరం లేదు. జస్ట్ ఆ టీజరు, ట్రైలరు, ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఆయన ఒకసారి వస్తే చాలు, సినిమా బ్లాక్ బస్టర్. అలాంటిది ఆ టాక్ నుంచి, ఆ రేంజ్ నుంచి ప్రజెంట్ సినిమాని ఎవరు కొనట్లేదు, బయర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఎవరు తీసుకోవట్లేదు అన్న టాక్ వచ్చేసింది. సో మరి దీని వెనకాల ఉన్నది ఎవరు అనుకుంటున్నారు అసలు కూడా? అంటే కక్షపూరితంగా చేస్తున్నారా, లేదంటే నిజంగానే పవర్ స్టార్ రేంజ్ ఏమైనా తగ్గిందంటారా? ఈ రెండింటిలో కారణం ఏదంటారు మీరు? ఆయన స్థాయి ఎప్పుడూ కూడా పై స్థాయి. అర్థమైందండి. పవన్ కళ్యాణ్ గారి స్థాయి దించేవాడు ఇంకా పుట్టలేదు నన్ను అడిగితే. ఇవన్నీ ఎట్లాగుంటాయంటే, నిన్న ఒక సోషల్ మీడియాలో పోస్ట్ చూసా. అతను ఎవరో కానీ ఆల్రెడీ సినిమా చూసాడంట. పాటలు బాగాలేదంట, గ్రాఫిక్స్ బాగాలేదంట, సినిమా కష్టమేనండి ఆడడం అని అన్నాడు. ఎక్కడ చూసారని చెప్పారా? అంటే ఛానల్ పేరు కూడా ఆ ఛానల్ పేరు కూడా గుర్తుంది, నేను పెట్టుకున్నా. రెడ్ టీవీ ఎంటర్టైన్మెంట్. రెడ్ టీవీ, ఓకే. దాంట్లో పెట్టండి అన్న. చూస్తే అట్లాంటి కొంతమంది లోఫర్ గాళ్ళు కొంతమంది ఉంటారు, సినిమా క్రిటిక్స్. అర్థమైందండి. అంతమంది లోఫర్ బుద్ధులు చూపిస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు, వీళ్ళందరికీ ఏంటంటే సినిమా ఇండస్ట్రీలోనో రాజకీయంగానో ఒక పై స్థాయిలో ఉండే నాయకులు ఎవరైతే ఉంటారో, ఒక మంచి చేస్తుంటే చెడు దుర్బుద్ధితో చూసే అట్లాంటి నీచులు కొంతమంది ఉంటారు. వాళ్ళంతా ట్రోలింగ్ చేయడం. కొంతమంది మొన్న ఈ మధ్య ఇట్లాంటి వ్యక్తి కాకుండా ఎవరో పూల చొక్కా అని చెప్పేసి ఒకటి యూట్యూబర్ నాకు 40,000 ఇస్తే నేను రివ్యూ రాస్తా అన్నాడు. అట్లాంటివన్నీ దుర్బుద్ధితో చేసే పనులు కొన్ని ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకి వచ్చే డబ్బులు సరిపోవు అనుకుంటారు నాకు తెలిసి. ఎంతసేపు డబ్బుతోనే చూస్తూ ఉంటారు. వీళ్ళని ఫాలో అయ్యే కొంతమంది వ్యూవర్స్ కానీ ఫాలోవర్స్ కానీ అదే నిజం అనుకుని నమ్ముతారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి స్థాయి దించేవాడు ఎవరు లేడు. పవన్ కళ్యాణ్ గారిని సినిమాలు ఆపేది ఎవరు లేరు. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, అత్తారింటి దారేది సినిమా ఏమైందండి, స్టార్టింగ్లోనే పైరసీ వచ్చేసింది బయటికి. స్టార్టింగ్లోనే సగం సినిమా పైరసీ వచ్చేసింది. సినిమా ఏమైపోద్దా అని చెప్పేసి ఆ రోజు నిర్మాత బిఎస్ఎం ప్రసాద్ గారు వీళ్ళంతా తల మునకలైపోతే ఏమైంది, సంవత్సరం ఆడింది సినిమా. 100 కోట్ల క్లబ్. ఓకే. పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఏదైనా కానీ చరిత్రే. ఇవాళ రోజున మీరు ఆ మాట నేను ఎందుకన్నానంటే, ఇవాళ రోజున ఒకసారి గతం చూసుకోండి, తమ్ముడు సినిమా చూసుకోండి, తొలి ప్రేమ చూసుకోండి. ఈ సినిమాలు మళ్ళీ రిలీజ్ అవుతుంటే ఇప్పుడు వచ్చే కొత్త సినిమాలకు దీటుగానే మళ్ళీ కలెక్షన్స్ వసూలు చేస్తుంది. ఏదైనా కొత్త సినిమా వస్తుందంటే అప్పుడు రిలీజ్ అవుతుంది, దానికి చాలా ఇంపాక్ట్ ఉంటుంది సినిమాకి. అర్థమైందండి. అట్లాంటిది ఒక రామ్ చరణ్ గారి సినిమా ఆ టైంలో ఆరెంజ్ ఫ్లాప్ అయింది. కానీ మళ్ళీ రిలీజ్ చేస్తే సూపర్ డూపర్ హిట్ అయింది. పవన్ కళ్యాణ్ గారిది గుడుంబ శంకర్ ఉంది, ఆ టైంలో ఫ్లాప్ అన్నారు. మరి మొన్న కలెక్షన్లు ఎట్లా వసూలు చేసింది? సో ఇది కొంతమంది సినిమా క్రిటిక్స్ అని చెప్పేసి, అనాలిసిస్లు అని చెప్పేసి, కొంతమంది సోషల్ మీడియా ఇవాళ రోజున మాట్లాడితే ప్రతి ఒక్కటి చేతిలో ఫోన్ వచ్చింది. ఎవరికాడు మేధావులు అయిపోయారు, ఎవరికాడు రాసేస్తున్నారు, కంటెంట్ రాసేసి పోస్టులు చేస్తూ ఉంటారు. అదే నిజం అనుకొని కొంతమంది నమ్ముతూ ఉంటారు. కానీ వాస్తవానికి ఏంటంటే సినిమా బిజినెస్ అయితే చక్కగా నడుస్తుంది. సినిమా బిజినెస్ అయిపోయింది, దాని గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒకవేళ బయర్స్ కొన్న వాళ్ళందరికీ కూడా నిర్మాత మండలి దగ్గర నుంచి కూడా వాళ్ళకి ఉండేవి, వాళ్ళకి ఉన్నాయి, వాళ్ళకి ఇచ్చే మాటలు వాళ్ళకి ఇచ్చారు. అంటే అంత స్థాయి ఉన్న పవన్ కళ్యాణ్ గారు నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక మాట అన్నారండి, నాకు సినిమాలపైన గ్రిప్ తగ్గిపోయింది, రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత నేను అంత పెద్ద హీరో కాదు, నాకు అంత బిజినెస్ కూడా లేదు అని. అంటే అంత స్థాయి ఉన్న హీరో ఆ మాట్లాడడం ఎలా అనిపిస్తుంది అసలు? పవన్ కళ్యాణ్ గారు అంత స్థాయి ఉందని మీరే మాట్లాడుతున్నారు.
కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అనుకోలేదు నాది ఈ స్థాయి. అంటే అట్లీస్ట్ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం అంటే చెప్తున్నాను, సినిమా స్క్రీన్ మీద పవర్ స్టార్ అంటే ఆయన ఒప్పుకోరు. నా పేరు పవన్ కళ్యాణ్ అనే రాయమంటారు. ఇవాళ రోజున ఆయన సినిమా ఫీల్డ్ నుంచి రాజకీయంలోకి వచ్చిన తర్వాత కూడా కొంతమంది అభిమానులు, కార్యకర్తలు పవర్ స్టార్ అంటే చాలాసార్లు కూడా చాలా సీరియస్ అయిన సందర్భాలు ఉన్నాయి సభల్లో. దయచేసి నన్ను పవర్ స్టార్ అనబాకండి, నేను మీలో ఒకడిని, నన్ను మామూలు వ్యక్తిగానే పవన్ కళ్యాణ్ అన్నట్టుగానే చూడండి. సీఎం అని పవర్ స్టార్లు అని చెప్పేసి నన్ను అట్లా బోధించబాకండి, సంబోధించి నన్ను అసలు ఎప్పుడు మాట్లాడడం బాకండి. ఆయన వ్యక్తిత్వం అండి అది. ఆ వ్యక్తిత్వం తగ్గట్టేగానే కదా ఇవాళ రోజున ఎక్కడ లేని కోటాది మంది అభిమానులు ఆయన ఏర్పాటు చేసుకున్నది. అందుకనే నిన్న శిల్పారామంలో జరిగిన ఫంక్షన్లో కూడా ఎక్కువ శాతం అభిమానులు ఉద్దేశించే మాట్లాడారు. దానికోసమే ఉద్దేశించి మాట్లాడిందండి, మీరు మీ అభిమానాలు ఉన్నంత వరకే నేను, మీరు ఆదరించబట్టే నేను ఈ స్థాయిలో నేను ఇక్కడ ఉన్నాను. ఎందుకంటే రాజకీయంగా కానీ వాళ్ళ రోజున పవన్ కళ్యాణ్ గారు ఇటు పక్కన సినిమాల ప్రకారంగా కానీ అభిమానంతో కానీ కార్యకర్తగా జెండా పట్టినోడైనా కానీ పవన్ కళ్యాణ్ గారు మనల్ని ఎవడరు ఆపేదని ఒక వర్డ్ని ప్రతిసారి తీసుకుంటూ ఉంటారు. సో దీని తాలూకు పరిశీలన మీరు ఇంతకుముందు గతంలోకి వెళ్ళి చూసుకుంటే, ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేస్తే విమానం రద్దు చేస్తుంటే, పవన్ కళ్యాణ్ గారు వచ్చే విమానం రద్దు చేస్తే బై రోడ్డు వస్తే తెలంగాణ ఆంధ్ర బోర్డర్ మధ్యలో ఆపితే జన సైనికులు ఒక కంచెలాగా ఏర్పడి వెంటనే వితిన్ 5 minutes వెళ్ళిపోయారు అక్కడికి. చాలాసేపు వెయిట్ చేశారండి. జన సైనికులు ఒక కంచెలాగా ఏర్పాటయ్యి పవన్ కళ్యాణ్ గారిని జోరు వాన్లో కూడా పార్టీ ఆఫీస్ వరకు తీసుకెళ్లారు. అది కార్యకర్తకు ఉన్న ఇది. అంటే మీరు మనల్ని ఎవరు రాపేదని పవన్ కళ్యాణ్ గారిని అన్నా కానీ 100 శక్తితో జన సైనికులు ఆయన సమూహంలాగా ఏర్పడిపోతారు. ఇవాళ రోజున చాలామంది ఆయన మీద ఉన్న అభిమానం అది. అందుకనే పార్టీలో ఇవాళ వరకు కూడా మీరు ఎక్కడ సభ జరిగినా కానీ మీరు చూస్తూ ఉండండి, పవన్ కళ్యాణ్ గారు సభ జరుగుతుందంటే ఒక్కొక్కడు 100 రూపాయలు పెట్రోల్ పోసుకొని ఆడు స్వతంత్రంగా ఏ బిర్యానీకి బీరుకు ఆలోచించకుండా ఇవాళ రోజున కార్యకర్త వస్తాడు. అట్లాంటి కార్యకర్తే ఇవాళ రోజున జనసేనకి బలమయ్యారు. రబ్బల చెప్పులతో రాజకీయం చేపిస్తానన్నది పవన్ కళ్యాణ్ గారు దానికోసమే. అట్లాంటి రాజకీయం ఉంది కాబట్టి వాళ్ళ రోజున పార్టీ నడుస్తుంది. అంత అభిమానం ఉంది కాబట్టి వాళ్ళ రోజున కార్యకర్త అనేవాడు ఎక్కడికి వెళ్ళినా కానీ రాష్ట్రంలో భుజం మీద జెండా మోసి, మొన్న 21 స్థానాల్లో నేను నిలబడినా కానీ 100% స్ట్రైక్ రేట్తో మనం గెలిచామంటే కారణం అది కార్యకర్త బలమే. కార్యకర్తే ప్రతి ఒక్కరు 5 నుంచి 10 మందిని వాళ్ళు ప్రతి ఒక్కరిని ఓటర్లని ప్రభావితం చేసి జనసేన పట్ల అవగాహన ఏర్పాటు చేసి వాళ్ళు ఓట్లు వేశారు కాబట్టి 100% స్ట్రైక్ రేట్తో మనం గెలిచాం. అదండి. వకీల్ సాబ్ టైం అప్పుడు సార్ అంటే షూటింగ్ జరుగుతుంది, ఎవరో ఒక అభిమాని ఒక ఫోటో తీశారు పవన్ కళ్యాణ్ గారిది, జస్ట్ ఇలాగ నడుచుకుంటూ వెళ్ళేది. ఆ ఫోటో బాగా వైరల్ అయ్యి ఏకంగా ఎంత వైరల్ అయిందంటే వకీల్ సాబ్ అనే టైటిల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు నడుచుకుంటూ వచ్చినట్టు అది ఉంటుంది. సో అంత క్రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ గారికి సినిమా ఇంకొక 2 రోజులు ఇంకా ఎల్లుండే సినిమా రిలీజు, అలాంటిది ఈ రోజు దాకా కూడా టికెట్లు అనేవి ఇంకా రిలీజ్ చేయాలి బుక్ మై షోలో. మరి ఇది ఏమైనా రాజకీయం జరుగుతుందా అంటే బయర్లు ఎందుకు ముందుకు రావట్లేదు? ఎవరైనా సరే సినిమా వాళ్ళే ఏదైనా కుట్ర పండుతున్నారు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు అసలు మీరు? ఇదంతా ఫేక్ అండి, ఇదంతా ఫేక్ చెప్తున్నా కదా. మీరు అనుకున్నది అనుకున్నట్టుగా అయితే కాదు ఎప్పుడైనా కానీ. కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా అన్నప్పుడు ఏంటంటే కొంచెం టికెట్ల రేట్లు పెంచి ఉంచాం కాబట్టి కొంతమంది థియేటర్లతో కానీ మల్టీప్లెక్స్ వాళ్ళతో కానీ సంప్రదింపులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి, ప్లస్ కొంత మరికొన్ని థియేటర్లలో మళ్ళీ వాళ్ళతో చర్చించాలి కాబట్టి టికెట్లు రిలీజ్ చేయడానికి కొంచెం సమయం పట్టుద్ది ఆన్లైన్ ద్వారా. అంటే ఒక చిన్నపాటి సినిమా కూడా 1 రోజుల ముందే రిలీజ్ చేస్తున్నారు కదా సార్. మన అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే చాలా మంది ఎదురు చూస్తారు. కానీ ఏంటంటే అప్పటికప్పుడు చేసిన దానికేను అంటే కొన్ని థియేటర్లో మళ్ళీ తీసుకోవాలని అంటున్నాం కదా. ఇప్పుడు ఒక ఏరియా ఉంటుంది. ఇప్పుడు నేను ఉండేది కూకట్పల్లిలో చాలా మల్టీప్లెక్స్లు ఉన్నాయి, థియేటర్లు ఉన్నాయి. అక్కడ ఏదో 2-3 థియేటర్లు వేస్తానంటే కాదు కదా.
కొంతమంది మళ్ళీ అభిమానుల్ని నిరాశపరచడం, దానికి మొదటి రోజు నేను సినిమా చూడలేదన్న ఉద్దేశం మీద, ఆ ఉద్దేశం మీద ఏంటంటే మరి కొన్ని థియేటర్లతో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఆ సంప్రదింపులు జరిగినప్పుడు ఏంటంటే ఇప్పుడు అటు పక్కన టికెట్లు మనం రిలీజ్ చేసాం అనుకోండి, ఆ 2 థియేటర్లకు సంబంధించి అక్కడ అవుతాయి, అప్పుడు ఈ థియేటర్ ఖాళీగా అవుద్ది. సో ఇక్కడ ఏం జరిగిద్దంటే అన్ని థియేటర్లతో చివరాఖరి వరకు పెద్ద హీరో కాబట్టి పెద్ద హీరో సినిమా కాబట్టి అన్ని థియేటర్లతో సంప్రదింపులు పూర్తిగా అయిపోయిన తర్వాత ఒక్కసారిగా టికెట్లు అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుద్ది. అది దానివల్ల ఏంటంటే కొంత సమయం అంతే, ఆ సమయం తగ్గట్టుగానే అవుతాయి. కానీ అక్కడ జరుగుతుంది అయితే ఎవరో అడ్డం పడడానికి లేదు. ఆల్రెడీ ఇటువంటి వాటికి బిజినెస్ ప్రకారంగా ఏమైనా దెబ్బతిద్దామని గత ప్రభుత్వంలో 10 రూపాయలు 15 రూపాయలు పెట్టి టికెట్లు అమ్మిన వైసీపీ వాళ్ళు, అట్లాంటి కుట్రలు పనే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ పప్పులు అయితే ప్రజెంట్ ఉడకు. థ్యాంక్ యూ సార్. నమస్తే.